అన్నాను. శ్రీనివాస్ గౌడ్ గారు ఎలా జరిగింది అంటే ఫార్ములా ఈ వల్ల ఏమొచ్చింది అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు సరే దానికి మళ్ళీ మరి మీరు మిస్ వరల్డ్ అనకండి కానీ మిస్ వరల్డ్ అనకుండా చెప్పండి. అందుకని భరత్ గారు వాళ్ళు 2 సంవత్సరాల 2 లక్షల కోట్లు అప్పు చేస్తేనేమో కరెక్ట్ అంట, అది అప్పు కాదు. ఆ 2 లక్షల కోట్లలో ఏం చేసిండ్రు అంటే ఏది కనపడదు. మీ అప్పు తీర్చేందుకు అప్పంటారు, మీ అప్పు తీర్చేందుకు అప్పంటారు. 32,000 కోట్లు ఏం కాదంట. తండ్రిని తిడితే కొడుకు కోపం వచ్చి మాట్లాడితే తప్పంట. మరి ఆ తిట్టడం అనేది తప్పే ఉండొచ్చు. మరి ఎవరే గాని ఒక హోదాలో ఉండి ఆయన కూడా గౌరవంగా మాట్లాడితే ఆయన కూడా గౌరవం పెరుగుతుంది. మేము దాది కాదనట్లేదు ఎవరికైనా. ఇప్పుడు మీ తండ్రి అంటే మీకు కోపం రాదా? దయాకర్ గారు రాకేష్ రెడ్డి గారు తండ్రిని మాట్లాడితే ఒక్కటి ఏనండి మొత్తం మీరు అన్నిటికీ మీరు ధన్మం తగులుతే ఎట్లా? ఇప్పుడు మీ తండ్రిని అన్నాను అనుకో, మీ తండ్రిని అంటే నీకు ఏమనిపిస్తుంది చెప్పండి? నీ తండ్రిని ఎవరైనా తిడితే ఆటోమేటిక్ గా కొడుకు పౌరుషం వస్తుంది, భాష వస్తుంది. అది రాకుండా హోదా కాపాడుకోవాలి. స్టేజ్కి వచ్చిన తర్వాత మర్చిపోవాలని. ఇప్పుడు ఆ స్టేజ్ రానంత వరకు ఒకటి మాట్లాడినా ఓకే సరిపోయింది. అది ఎప్పుడైతే అంత పెద్ద హోదా నీకు తెలంగాణ ప్రజలు ఇచ్చారు, అంత గౌరవం అదృష్టం. అది చాలా మంది కాంగ్రెస్ లో కొట్లాని రాలేదు. అవకాశం భాషను సమర్థించడం లేదు సీనన్న. ఆ తెలంగాణలో అందరికన్నా ముందు నిలదీసింది నేనే. ఈ భాష మార్చుకోవాలి రేవంత్ రెడ్డి అని. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఎవరికి రానటువంటి గౌరవం దక్కింది. ఒక పొజిషన్ వచ్చినప్పుడు ఆ పొజిషన్ తగ్గట్లు వివరిస్తే ఆయనకి గౌరవం పెరుగుతుంది, ఆయనకి ప్రజలలో మంచి పేరు వస్తుంది. ఒకవేళ ఆయన అంత మంచి మాట్లాడుతూ తిట్టిననుకో ప్రజలే తిడతారు. ఎవరు తిడతారు? ముఖ్యమంత్రిని తిడితే అరే ముఖ్యమంత్రి ఎంత హోందాగా మాట్లాడుతూ ఎట్లా వివరిస్తున్నాడు. నెల రోజుల నుంచి ఎక్కడ తిట్టింది చూపియే. ఇప్పుడు మీరు 1,00,00,000 కోట్లు తిన్నాను వదిలిపెట్టి 1,00,000 రూపాయలు అవినీతి జరిగింది, 1,00,000 రూపాయలు అవినీతి జరిగింది అని మాట్లాడితే ఎట్లా? అక్కడ అడ్వకేట్ క్లారిటీగా చట్ట ప్రకారం అన్ని కరెక్ట్ ఉన్నాయి, కేసు కొట్టేస్తారని చెప్తే మీరు ఏమంటారు? టీఆర్ఎస్ శ్రీనివాస్ గౌడ్ గారు మీరు శరత్ గారిని పెట్టుకుంటే బాగుండేమో. న్యూట్రల్ పర్సన్ ధర్మం న్యాయం నెక్స్ట్ శరత్ గారిని పెట్టుకోండి. అంటే క్రిమినల్ లాయర్స్ కు పార్టీలు ఉండవు. ఈ పార్టీనా ఆ పార్టీనా అటెండ్ ఇటని పోతారు క్రిమినల్ లాయర్స్, అంతేనా? అది కాదు భరత్ గారు, ఒక విషయం అండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎండమావిలో నీళ్లు ఉన్నాయా అని వెతకడం ఒక ప్రక్రియ, అందులో నీళ్లు లేవని చెప్పినాడిదే తప్పు అని అంటే మరి మీ ఇష్టం. నేను తప్పనట్లేదు, మీరు అర్థమయ్యేలా చెప్పారు. ఏ స్టేజ్ లో అర్థమవుతుంది. మీరు నిష్పక్షపాతం ఉన్నారా, కరెక్ట్ ఉన్నారా? ఆయన కన్విన్స్ అయ్యేలా చెప్తున్నారు అంటారా? సారీ శరత్ గారు, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. చాలా అందుకని చెప్తారు క్రిమినల్ లాయర్స్ అన్నప్పుడు అటు ఇటు మారుతారు, ఎవరికైనా వాదిస్తారు కదా, అంతే కదా? ముకుల్ రోద్కి 2 కేసులు ఆర్గ్యూ చేయలేదా? అంతే కదా. ఆర్గ్యూడ్ ఫర్ కవిత, ముకుల్ రోద్కి ఆల్సో ఆర్గ్యూడ్ ఫర్ సంబడి. భరత్ గారు రేపు తీర్పు వచ్చిన తర్వాత తీర్పు ఈయన చెప్పినట్లు కాకుండా అగ్నెస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు శరత్ గారు అనాలి, నువ్వు ఆ రోజు ఏం కాదు తప్పు చేయలేదని చెప్పిండ్రు, ఇగో చట్టం ప్రకారం తప్పు చేసిండు శిక్ష పడ్డదని చెప్పినప్పుడు మీరు శరత్ గారి గురించి మాట్లాడండి. అంతేగాని న్యాయం గురించి ఉన్నత మాట్లాడితే ఆయన కంటగట్టడం తప్పది. లేదని నేను అంటగట్టట్లేదు. పెట్టుకుంటే అయిపోతుండే కదా అంటారు అడ్వకేట్ గా మీరు. భరత్, I shall tell you one thing. I am not a weak league. నేను I can defend myself 100%. తెలుసా? నేను ఎవరినైనా ఛాలెంజ్ చేసిన, అప్పుడు కేసీఆర్ ని కూడా ఛాలెంజ్ చేసిన. కొన్ని విషయాలలో నేను రిజైన్ చేసి వచ్చిన తర్వాత కేసీఆర్ వాళ్ళు చేసిన అవినీతి గురించి కూడా చాలా నిరాఘాటంగా మాట్లాడినా, నిర్ద్వందంగా మాట్లాడినా. దయాకరణకు తెలుసు ఆ విషయాలు. అందుకే పాపం అందుకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మర్యాద మనుషులకు సమస్యలయ్యా, ధర్మరాజుకే సమస్యలు, భీముడికి లేవు, ఎందుకంటే వాడు దుందుడుకు చర్యలు. కానీ ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు అంటారు ఏంటంటే మా రాజకీయ నాయకులకు ఎట్లా ఒక రూలు, సామాన్య ప్రజలకు ఒక రూల్ అన్న మాట మాట్లాడారు. అది దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు శ్రీనివాస్ గౌడ్ గారు? దానికి ఒక ప్రక్రియ ఉంది భరత్ గారు. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ యూ ఎ సజెషన్. చెప్పండి. పొలిటికల్ పార్టీస్ వాళ్ళు టికెట్లు ఇచ్చేటప్పుడు అమ్ముకోవద్దు. టికెట్లు దే ఆర్ నాట్ ఫర్ సేల్. అంటే ఇప్పుడు మనం మేడ్చల్లో టికెట్ ఎవరికి ఇచ్చినాము, చేవళ్లలో టికెట్ ఎవరికి ఇచ్చినాము, సికింద్రాబాద్ లో టికెట్ ఎవరికి ఇచ్చినాము, ఏ పాలిటిక్స్ మనం ఫాలో అయినాము, వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ఎథిక్స్ దట్ యూ ఫాలో. అంటే నువ్వు వేప విత్తనాలు పెట్టేసేసి నువ్వు పాల విత్తనాలను సంపాదించలేవు కదా.
టికెట్లు ఇచ్చే స్టేజ్ లో ఒకవేళ పొలిటికల్ పార్టీస్ గనక ఒక క్రమశిక్షణ కలిగి ఉండి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పంది మీ ఇంట్లోకి రాగానే నంది కాడు కదండి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులను అంటే ఆయన మిగతా raise వాళ్ళని చేసిన point అవినీతి పరులని ఏంటంటే చెప్పి రూల్ ఆఫ్ లా అందరికి సమానంగా లేదు అని అంటారు. అంతే. పొలిటికల్ పార్టీస్ మస్ట్ కమ్ టు కన్సెన్సస్. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఎన్ని కేసులండి, అండ్ మోనీ కేసెస్ నో ఇది ఒకటేనండి. భవిష్యత్తు తెలంగాణకు ఒక ఏదో ఒక రకం కావాలా, మెసేజ్ కావాలి. కేసు ఏం కావాలా? ఒకవేళ మంత్రివర్గ ఆమోదం లేకుండా ఎవరు ఏ మంత్రి అయినా ఎన్ని వందల కోట్లైనా పంపించుకోవచ్చా? ఒకటి. ఒక నిమిషం వినండి, ఒక నిమిషం వినండి. ఒకవేళ నేను దయచేసి నా మాట వినండి, నేనేమో ఎవరంటాను. ఒకవేళ మంత్రివర్గ ఆమోదం లేకుండా ఏ మంత్రి అయినా ఏ ప్రోగ్రామ్స్ పెట్టాలి, లేకపోతే ఇంకొక రకరకాల ప్రోగ్రామ్ మంచి పెట్టాలనుకుంటే ఎన్ని వేల కోట్లైనా పంపించచ్చా తెలంగాణ పేద ప్రజల డబ్బు? ఒకటి. కాదు, తప్పు కాదు అంటే రేపే ఏసీబీ కమిషన్ ఎత్తేయండి. భవిష్యత్తులో దీనికి ఒక గుణపాఠం ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ ఏమన్నా చేసుకోవచ్చు. శరత్ గారు అన్నట్టు భరత్ గారు ఎమ్మెల్యే టికెట్లప్పుడు దయాకర్ గారికి టికెట్లు ఇవ్వాలని మనం అన్నాం. ఎందుకంటే యోగ్యుడు, చదువుకున్నవాడు, మంచి క్యారెక్టర్ ఉంది, కొన్ని మారల్ వాల్యూస్ అన్నాడు. అదే సామాజిక వర్గానికి చెందిన ఆయన పైసలు పెట్టి కొనుక్కొని పోయింది కదండి. దానికి ఏం క్వశ్చన్ ఆన్సర్ లేదండి. ఇది ఏం చెప్పలేడు ఆయన. ఇట్లా ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల పైసలు పెట్టి కొనుక్కోలేదు. అట్లా కాదు, మల్లికార్జున ఖర్గే దగ్గర మల్లికార్జున ఖర్గేతో కుటుంబ పరిచయం. ఆయన మొన్న ఏమన్నాడు, నేను ఉత్తగా వచ్చినారా, నాకేమైనా నన్ను నా గ్లామర్ చూసి ఇచ్చినారా, డబ్బులు తీసుకొని ఇచ్చినారా అన్నాడు. ఎవరన్నారు? ఇన్ ప్రైవేట్ వివేక్ చేస్తో. అంటే ఆయన ఫ్యామిలీకి మల్లికార్జున ఖర్గేకు ఉన్న పరిచయం వల్ల వచ్చింది. కాంగ్రెస్ ఫ్యామిలీతో ఉంది కదా అది. ఇప్పుడు ఒకటి భరత్, డైరెక్ట్ ఇట్లా మాట్లాడాలంటే 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే శరత్ గారి కనుక నేను 1000 చెప్తా ఈ దేశంలో. అంటే సుఖరామ్ గారి ఇంట్లో 4 కోట్ల బెడ్ కింద దొరికితే కూడా డబ్బులు కాదన్నాడు. అవద్దు దయచేసి. ఓన్లీ ఇప్పుడు మనం మాట్లాడేది ఈ తెలంగాణ రాజకీయాలలో జరిగిన ఒక అపశృతి. మంత్రివర్గ ఆమోదం లేకుండా పంపించారా లేదా, అది ఆమోదయోగ్యమా, చట్టబద్ధమా కాదా? ఇవి దయచేసి రేపు ఇంట్లో మీకు అద్దు. ఇక కోర్టులు అన్ని ధైర్యం వచ్చింది కాబట్టి ఏదో ఒక ఆల్ పార్టీ, ఇప్పుడు నేను అద్దంకి దయాకరానికి చెప్తున్నా, రేపు అవసరమైతే సీఎం గారికి చెప్తాను. ఇదంతెందుకు తెలంగాణ ప్రజలని బలాంచేందుకు, ఇవన్నీ మనం పబ్లిక్ చూస్తే బలాంచేందుకు డైరెక్ట్ అయితే కాదు. మంత్రివర్గ ఆమోదం లేకుండా డబ్బులు పంపిస్తుంటే ఇక ఏసీబీ కమిషన్ ఎత్తేయండి. లేదు, తప్పు అని రేపు బహిరంగంగా ప్రకటించండి. తెలంగాణ ప్రజలకు కూడా అర్థం కావాలి. ఓకే, కోర్టు లోపల న్యాయ వ్యవస్థ లోపల ఏమైనా బెనిఫిట్స్ ఉంటే, ఏమైనా రిలాక్స్ ఉంటే తీసుకొని, కానీ తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే కేటీఆర్ అనే పదం కాదు, మాజీ మంత్రి అనుమతి లేకుండా ఈ డబ్బులు విదేశాలకు దాటించాడా లేదా, ఎందుకు పంపించాడు, జేబులకు వచ్చినాయా లేదా, ఏసీబీ సెక్షన్లు ఇవ్వద్దు. రెండు తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది. ఏ నాయకుడు అనుకుంటే ఎన్ని వేల కోట్లైనా దాటించుకుపోవచ్చా అనేది డిక్లేర్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఏసీబీ కమిషన్ ఎందుకు? దానికి పెద్ద తలకాయ రోజు మీడియా చర్చలు, డిబేట్లు, వాళ్ళు 1000 మంది వచ్చి ధర్నాలు చేసుడు, ప్రజా జీవనాన్ని స్తంభింపజేసుడు, ఇది అవసరం లేదు కదా. శ్రీనివాస్ గౌడ్ గారు, భరత్ గారు, ఒకటి భరత్ గారు మంత్రి సంతకం చేసిండు అంటే, మంత్రి సంతకం చేసిండంటే గవర్నమెంట్ చేసినట్లనే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదైనా ప్రొసీజర్ ఉంటే చీఫ్ సెక్రటరీ ప్రొసీజర్ మూవ్ చేస్తాడు, అది వాళ్ళ బాధ్యత. ఒకవేళ అది కరెక్ట్ కాదనుకుంటే, ఇప్పుడు కోర్టు కేసు అయింది కదా, ఇప్పుడు కేసు కాకుండా మీరు డిస్కషన్ అనుకోండి, ఈ డిస్కస్ చేయొచ్చు. కేసు అయిందంటే తప్ప ఒప్ప అనేది కేసులో చెప్తారు, శిక్ష చేస్తారు. శిక్ష పడ్డదంటే తప్పనట్టు. న్యాయపరంగా కొట్లాడుతున్నాము. ఒకవేళ చట్టం లేదు, ఈయన తప్పు చేసిండు, తప్పు జరిగింది అంటే ఖచ్చితంగా కూడా దానికి మేము కూడా అప్పుడు మాట్లాడతాము. అది రొటీన్ ప్రాసెస్ లో చేసుకోవాల్సింది వాళ్ళు గవర్నమెంట్. మళ్ళా న్యాయ వ్యవస్థ దగ్గరికే పోతున్నారు. తెలంగాణ ప్రజల డబ్బు వృధా కావద్దంటున్నా. డబ్బు వృధా కావద్దు. డబ్బు ఖర్చు చెప్పండి. ఒకటే చెప్తా, డబ్బు ఖర్చు కాలే, డబ్బు ఉంది అక్కడ, డబ్బులు ఉన్నాయి. ఒక విషయం చెప్తాను, చెప్పండి. నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కొడుక్కి ఇంటర్ యూనివర్సిటీ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ అవసరం పడ్డది. డాక్టర్ చెన్నారెడ్డి హ్యాస్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఎ స్పెషల్ కేస్ అండ్ హీ వాజ్ గ్రాంటెడ్ ఇంటర్ స్టేట్ మైగ్రేషన్. ఈ రాష్ట్రంలో ఇచ్చినారు.
అశోక్ గజపతిరాజు, విద్యాధర్ రావు, తర్వాత ఆయన ఎవరు రఘుమారెడ్డి, ఈ ముగ్గురు శాసనసభలో ఈ టాపిక్ తీసినారు. నువ్వు ఇట్లా అన్యాయం చేసినావు, దుర్మార్గం చేసినావు, అది ఇది అని. అప్పుడు ఆ ఫైల్ తెప్పించినారు. అంతకు ముందు పి శివశంకర్ కొడుక్కి ఇదే ఎన్టీ రామారావు ఇంటర్ స్టేట్ ఇంటర్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ ఇచ్చినాడు. ఆయన ఏం చెప్పినాడు, డాక్టర్ చెన్నారెడ్డి ఆ ప్రపోజల్ వచ్చినప్పుడు నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అడిగినప్పుడు, డూ వీ హ్యావ్ ఎనీ ప్రెసిడెంట్ ఇన్ ద పాస్ట్, అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా, జరిగితే అప్లై ది సేమ్ రూల్ సేమ్ రెగ్యులేషన్ అన్నాడు. ఏ ఆఫీసర్ అయితే డాక్టర్ చెన్నారెడ్డి గారికి యూ మే టేక్ ఎ డెసిషన్ అని అన్నాడో ఆ ఆఫీసర్ని పిలిచి సావదిట్టినాడు. నువ్వు నాకు ఆ రోజు ఎందుకు కరెక్ట్ అడ్వైజ్ ఇవ్వలేదు, నువ్వు ఇప్పుడు ఇదంతా టాపిక్ ఎట్లా వచ్చింది అని శాసనసభలో చర్చ వస్తే డాక్టర్ చెన్నారెడ్డి ఆ ఫైల్ తీసి చూపెట్టినాడు. రామారావు గారు, మీరు గతంలో శివశంకర్ వాళ్ళ అబ్బాయికి ఫెసిలిటీ ఇచ్చినారు. సేమ్ ప్రిన్సిపల్ ఐ ఫాలోడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ జెంట్మన్ ఆల్సో. దేర్ యూ ఆర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఎ వీకర్ సెక్షన్స్. ఇక్కడ నేను ఆ నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రెడ్డి గంతే ఒక్కదాని మీద మాట్లాడితే మాట్లాడు కానీ ఇంకా ఏది మాట్లాడద్దు అన్నాడు. సో ఇట్లా ఉంటాయండి కొన్ని. ఒకటి చెప్పాలంటే శరదన్న, 133 కోట్లు ఇంతకు ముందు ఒక యూరియా గింజ రాకుండా 130 కోట్లు విదేశాలకు పంపారు. చరిత్రల వేలున్నాయన్న, చరిత్రల వేలున్నాయి. సుర్కురామ మంత్రి మంచం కింద 4 కోట్లు దొరికినాయి. నేను అనేది అన్న సబ్జెక్టుల కోదమంటే లక్షల కొద్దు. అజిత్ పవార్ గురించి అశోక్ చవాన్ గురించి ఏమంటావు? అజిత్ పవార్ గురించి అశోక్ చవాన్ గురించి ఏమంటావు? ఆదర్శ స్కామ్ లో అశోక్ చవాన్ వాస్ ఫౌండ్ గిల్టీ. కానీ మీలాంటి మేధావులు దయచేసి ఇట్లా సమర్థించుకుంటా పోయినరానుకో ఇంకా పట్టపగ్గాలు మాట్లాడితే నేను కాంగ్రెస్ కు సపోర్ట్ రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు కూడా దిగిపోతామని. న్యూట్రల్ గా ఉంటే అదే సమస్య వస్తుంది అన్నయ్య, అటు ఇటు. అది కదా ఇప్పుడు అశోక్ చవాన్ గురించి అజిత్ పవార్ గురించి ఏం మాట్లాడతారు? చెప్తున్నా కదా, మంది ఉన్నాయి. అజిత్ పవార్ కావచ్చు, రాకేష్ రెడ్డి కావచ్చు. మరి నా పేరు చెప్పుడు నీకేం కావాలా? సంతోషం చెప్పుకుంటా. నేనేమంటున్నానంటే దయచేసి తెలంగాణ ప్రజలకు ఒక సందేశం ఇద్దాం ఈ కేసు ద్వారా అంటున్నా. కాదు అన్ని కేసులు లాగానే మెన్షన్ చేసుకుంటే ఈ కేసును కూడా నల్లిఫై చేద్దామంటే నల్లిఫై చేద్దాం. కాదు తెలంగాణ ప్రజలకు ధైర్యం రాని ఇట్లా ఇట్లా పంపిస్తే ఇట్లా కొన్ని ఇబ్బందులు అవుతాయంటే రాజకీయ నాయకులకు మాకు గుణపాఠం వస్తుంది. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు కొద్దిగా సంతోషం చేకూరుతుంది. మంచోళ్ళకి టికెట్లు ఇవ్వండి. మిమ్మల్ని ఏమైనా నొక్కిస్తే నన్ను కొద్దిగా ఇబ్బంది పడతాను. నేను అనేది ఏంటంటే రావాలంటున్నా. చర్చ కన్క్లూడ్ చేసే సమయం వచ్చింది. ఒక్క నిమిషం శ్రీనివాస్ గౌడ్.